చెప్పింది చాలా గట్టిగా. బయట ఒక రూమర్ స్ప్రెడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అనిల్ గారు చెప్పినారు ఒక మాట, ఇక వీళ్ళు పోతున్నారు, ఇక వాళ్ళు పోతున్నారు, ఫ్రీ సోషల్ మీడియా అయిపోయింది. ఇక నా దగ్గర అయితే మా కాన్స్టిట్యున్సీలో మా జిల్లాలో నా కోసం ఒక మంత్రి పదవి రిజర్వ్ చేసి పెట్టిందట. సో ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఒకటే చెప్తున్నాను, ఇప్పుడు మా బాబు ఏదైతే మాట చెప్పినాడో డెఫినెట్గా లీడర్ వెనకాల చివరి ప్రాణం వరకు ఉండడానికి వేదిక మీద ఉన్న వాళ్ళందరం ఉన్నాం. కాబట్టి యాదయ్యను పాపం 15-20 రోజుల నుండి యాదయ్యను, ప్రకాష్ని, మా ఎమ్మెల్యే గారిని, మమ్మల్ని అందరినీ కూడా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు పెట్టేస్తా ఉన్నారు. కానీ ఇప్పుడే చెప్తున్నా, అందుకే లీడర్ కష్టంలో ఉన్నప్పుడు పార్టీకి వెన్నెంట్ ఉండేది మనమే కాబట్టి గట్టిగా పనిచేద్దామని మరొకసారి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ చెప్పింది చాలా గట్టిగా. బయట ఒక రూమర్ స్ప్రెడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అనిల్ గారు చెప్పినారు ఒక మాట, ఇక వీళ్ళు పోతున్నారు, ఇక వాళ్ళు పోతున్నారు, ఫ్రీ సోషల్ మీడియా అయిపోయింది. ఇక నా దగ్గర అయితే మా కాన్స్టిట్యున్సీలో మా జిల్లాలో నా కోసం ఒక మంత్రి పదవి రిజర్వ్ చేసి పెట్టిందట. సో ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఒకటే చెప్తున్నాను, ఇప్పుడు మా బాబు ఏదైతే మాట చెప్పినాడో డెఫినెట్గా లీడర్ వెనకాల చివరి ప్రాణం వరకు ఉండడానికి వేదిక మీద ఉన్న వాళ్ళందరం ఉన్నాం. కాబట్టి యాదయ్యను పాపం 15-20 రోజుల నుండి యాదయ్యను, ప్రకాష్ని, మా ఎమ్మెల్యే గారిని, మమ్మల్ని అందరినీ కూడా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు పెట్టేస్తా ఉన్నారు. కానీ ఇప్పుడే చెప్తున్నా, అందుకే లీడర్ కష్టంలో ఉన్నప్పుడు పార్టీకి వెన్నెంట్ ఉండేది మనమే కాబట్టి గట్టిగా పనిచేద్దామని మరొకసారి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ